ఏదో షాడో పాలిటిక్స్ లాగా అక్కడ విజయ్ దళపతి ఏం చేసినా ఏం చూసినా సరే జస్ట్ అవే బట్టలు వేసుకొని అదే వాచ్ పెట్టుకొని అదే కార్ల మీద కూర్చొని ఆ పోజు గట్రా అవన్నీ చూస్తూ కూడా అరే ఇదేంటి ఈ ప్యాటర్న్ అంతా కూడా ఆల్రెడీ మన దగ్గర జరిగిపోయింది కదా, సినిమాలో రీమేక్లు అనుకున్నాం, పొలిటిక్స్ లో కూడా రీమేక్ జరుగుతున్నాయి అన్న విధంగా ఉంది. సో మొన్న జరిగిన విజయ్ గారి ఒక గ్రేట్ ఉంది ఆయనకి, మోస్ట్ ఆఫ్ ద సినిమాలు ఆయన రీమేక్లే. అవును, ఏదో ఒకటో రెండో మనం తీసుకున్నాం అంతే, ఏదో ఒకటి ఖుషి ఇంకేదో అయి ఉండొచ్చు ఫస్ట్, అది వేరే విషయం. ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ రీమేక్లే, ఆయన మొత్తం చేసేవన్నీ రీమేక్లే ఉంటాయి చూసుకోండి, స్ట్రైట్ పిక్చర్లు ఏమి ఉండవు. సో నేను అంటే అంతమంది వచ్చి సపోర్ట్ చేసిన విజయ్ దళపతి ఫ్యాన్స్ కి కానీ లేకపోతే కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత కమల్ హాసన్ కన్నా పెద్ద యాక్టర్ కాదు కదా సార్, బట్ అంటే మార్కెట్ పరంగా పెద్ద యాక్టర్ ఆఫ్ కోర్స్, నేను చాలా ఫ్యాన్ సార్ నేను కమల్ హాసన్ గారికి, బట్ మార్కెట్ పరంగా కమర్షియల్ గానే చూస్తారు, సినిమాటిక్ కమర్షియాలిటీ. ఇప్పుడు ఈయన విజయ్ దళపతి ఏరా నడుస్తుంది, ఓకే ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్. కమల్ హాసన్ ఈజ్ టాల్ లీడర్ కదా అక్కడ, అంటే టాల్ యాక్టర్. అలాగే రజనీకాంత్, ఇద్దరికన్నా ఫ్యాన్ ఎక్కువ ఉంటారు. ఈయన క్యాస్ట్ బేసిస్ లో ఉంటారు కానీ వాళ్ళకి ఆయన వరల్డ్ లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు, యూనివర్సల్ లెవెల్లో ఉంటారు అసలు కంప్లీట్లీ కదా. ఆయనకే దిక్కులే పార్టీ పెట్టి ఇంకోటి జడిచిపోయాడు రజనీకాంత్, నాతో కదరా బాబు ఎందుకు వచ్చింది బాధ అని, ఫ్యాన్స్ అందరినీ దగ్గర తీసుకొచ్చి పప్పానాలు పెట్టేసి వెళ్ళిపోండి బాబు వద్దు వద్దని. మనతో జరిగిన పనే మనం చేసుకోవాలంటే అనుకూలం చేసుకుంటున్నారు. సో ఇంకొకరి పార్టీ జెండాను నేను మిమ్మల్ని మొయ్యనివ్వను అని చెప్పేసి మాట అన్నారు, బట్ ప్యాటర్న్ చూస్తుంటే అలా తమిళ పాలిటిక్స్ లో శరత్ కుమార్, విజయకాంత్, రీసెంట్ పాస్ట్ లో కమల్ హాసన్, తర్వాత ఇవన్నీ మేము చూసాం సార్, అందరం చూసినవే. వీళ్ళందరూ ఎక్కడెక్కడ దాకా ఎగిరి చేకూర పక్షులు ఎక్కడ ఆగిపోయి చూసాం సార్. మూడో పాయింట్ ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను, ఒక ఎంజీఆర్ గారు ఏరా అండ్ అలాగే రామారావు గారు ఏరాలో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందండి. సిద్ధాంతాలతో డిఫర్ అయి బయటకు వచ్చిన ఉదంతాలు, ఉదాహరణకి ఈయన ఎంజీఆర్ గారి టైంలో ఆయన సిద్ధాంతంగా విభేదించి బయటకు వచ్చాడు డిఎంకే పార్టీలోంచి. అప్పుడు ఏడీఎంకే పరివర్తన చెందింది. ఆ ఏడీఎంకేలో వచ్చిన భావజాలానికి ప్రజల యాక్సెప్టెన్స్ ఉంది. ఆయనకి అప్పుడు నాయకత్వానికి హీరోయిజం యాడ్ అయింది, అర్థమైందా? అలాగే రామారావు గారికి పొలిటికల్ వ్యాక్యూమ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన హీరోయిజం పొలిటికల్ వ్యాక్యూమ్ని జస్టిఫై చేయడానికి ఆయన రాజకీయ చతురత కన్నా హీరోయిజంతో పని అయింది ఆయనకి. పని అయిన తర్వాత ఆయన పదవీకాంక్షని కన్నా ప్రజల శ్రేయస్ కోసం పనిచేశాడు కాబట్టి ఆయన లెగసీ పెరిగింది. ఇది ఎప్పుడైతే మీకు ఆ వ్యాక్యూమ్ లేనప్పుడు దేనికి అడవడపడుతున్నారు అన్నప్పుడు ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉండదు. అందులో తమిళ రాజకీయాలు ఎలా ఉంటాయంటే డిఎంకే ఏడిఎంకేతో మీరు ఒక 30 years చూడండి. ఎంజీఆర్ గారి పాడ్కాస్ట్ వింటాను నేను ఇప్పుడు, సో కొంచెం తెలుస్తుంది నాకు మీరు చెప్తుంటే. దానికన్నా ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే డిఎంకే ఈసారి చేసిన ఎలక్షన్ మీరు చూస్తే స్టాలిన్ వన్స్ ఈ స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, అతను ఏమి కొత్త రాకెట్ సైన్స్ ఏం చేయలేదు. వాట్ ఈస్ అమ్మా పథకాలు వాటిని అలాగే కంటిన్యూ చేసాడు. సో ప్రజలకి ఏం కావాలో ఒక ప్రభుత్వం చేసిన దాని మీద ఇతను అవగాహనతో ముందుకెళ్ళడం వలన ఎంత కాదన్నా ఏ డిఎంకే ఓటు బ్యాంకులో ఈ కొత్త డిఎంకే వచ్చి ఆడు కూడా ఆలోచిస్తాడు కదా అదేరా అంటే మీరు అనొచ్చు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చూడండి అన్ని పథకాలు ఇచ్చినా ఓడగొట్టారు కదా అని. బట్ ఒక పొలిటికల్ లెగసీ అన్నదానికి రెండోసారి ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడానికి డిఎంకేకే ప్రాబిలిటీ కనబడుతున్నాయి అక్కడ. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు బీఆర్ ఎలక్షన్స్ చూసిన తర్వాత నేనైతే ఈ దిక్కుమాల ఫోర్కాస్టింగ్లు ప్రిడిక్షన్స్ మానేశాను. ఇక్కడ అంతా ఎలక్షన్ కమిషన్ అండ్ మిషన్ల మీద ఆధారపడి ఉంటాం, మన చేతిలో ఏట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.